సో గాయస్ అందరికి నమస్తే. నేనైతే ఇప్పుడు శ్రీనగర్ అయితే వెళ్తానని చెప్పాను కదా, లదాఖ్కి వెళ్తా ఉన్నాను. వెళ్ళే దారిలో అయితే సార్ కనిపించాడు. ఇంకా ఫుడ్ టీ అలాంటివి ఫ్రీగా పెడుతున్నారు. సార్ వాళ్ళు కూడా ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే సేఫ్టీగా ఉన్నారు, డ్యూటీ చేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే సార్ నన్ను పిలిచి రోడ్లో వెళ్తూ ఉంటే ఇంకా టీ కానీ వాటర్ కానీ ఇచ్చాడు. ఫైనల్గా అయితే మన సైకిల్ మీద అయితే వెళ్తూ ఉంటే ఒకసారి సారు నా గురించి మాట్లాడతాడంట. మన తెలుగు వాళ్ళందరూ ఒకసారి చూడండి. చెప్పండి సార్. హాయ్ వ్యూవర్స్, మా తమ్ముడు నవీన్ పేమల్ల ఆల్ ఇండియా టూర్ వెళ్తున్నాడు. అయితే ఒక విషయం ఏంటంటే చాలా గర్వమైన ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము ఇక్కడ అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్నాం. అయితే రోజు ఎవరొకరు వస్తున్నారు, గుజరాత్ నుంచి ఒకరు, బీహార్ నుంచి ఒకరు, ఎవరొకరు వస్తున్నారు. కానీ ఈరోజు మనకు తెలుగు వాడు కనిపించేసరికి చాలా అసలు గర్వంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాగే ఎంతోమంది రావాలని కోరుకుంటున్నాం. ఓకే, తమ్ముడికి వ్యూవర్స్ పెరగాలి, మంచి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో అదండి సారు నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అసలు నేను నమ్మలేకపోతున్నా. సో దేశం కోసం సారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇండియన్ ఆర్మీ అంటేనే హీరో, దాని తర్వాత ఎవరైనా హీరో కూడా. నాకు తెలిసినంత వరకు సో నాకు కూడా చాలా విధంగా పుట్టాంచో కూడా ఆర్మీ అంటే చాలా ఇష్టం, కానీ కొన్ని కారణాల వల్ల నాకు ట్రై చేయలేకపోయాను. సో అదే అండి మ్యాటరు. సో ఫైనల్గా ఒకసారి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే అందరికీ జై హింద్. ఓకే సార్, మరి బాయ్.